పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి దైవవాక్య సందేశమునకై సాదరముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున స్వాగతం పలుకుతున్నాను. ముందుగా మనము ఈ యొక్క వాక్యమును ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడ సర్వేశ్వర, ఓ పరలోకములకు భూలోకములకు సృష్టికర్త అయిన ఒకే ఒక్క ఏకైక తత్వ సర్వేశ్వర, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా, పాపులమైన మమ్ము ఈరోజు మీ పవిత్ర వాక్య ధ్యానమునకై సమావేశపరిచినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. దేవా, ఈమె వాక్య బోధన విషయంలో మాకు మీ పవిత్రాత్మ సర్వస్వం శక్తిని కుమ్మరిస్తూ ఈ వాక్యం అత్యంతం మాకు హృదయంలో ఆహ్లాదం కలిగేటట్లుగా, మనసులకు తాకితట్లుగా, జీవితంలో ఆచరించే విధంగా మాకు మీ యొక్క అద్భుత శక్తిని, పవిత్రాత్మ సర్వస్వం శక్తిని అనుగ్రహించమని మా నాదున్న మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన దేవుడు మనకు ఈరోజు ఇచ్చినటువంటి పవిత్ర వాక్య వచనాలు లోకసువార్త 1వ అధ్యాయము 26వ వచనము మరియు 30వ వచనం వరకు మరియు 38వ వచనము. లోక సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు మరియు 38వ వచనం. యేసు జనం చూసిన దూత ప్రకటన. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, మీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవశము ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమునకు పొంది ఉన్నావు. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాస్యాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దేవదూత వెళ్ళిపోయాను. ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మనకు ఈరోజు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యాలు. అయితే ఈ పవిత్ర వాక్యాల ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి అంశము సహజంగా మీరంతా అనుకుని ఉండవచ్చు, ఇదేంటి క్రిస్మస్ పండుగ అయిపోయింది కదా, ఇంకా వీరు క్రిస్మస్ పండుగకు సంబంధించిన లేకపోతే మరీ తల్లికి దేవదూత తెలియజేసినటువంటి శుభార్త గురించి తెలియజేస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. అది వాస్తవమే. కానీ దీనిలో మనకు దేవుడు ఈరోజు ఎంతో గొప్ప నిగూఢ సత్యాన్ని తెలియజేస్తున్నారు సహోదరి సహోదరులారా. అదేమిటంటే, సహజంగా ఈ వాక్యాలను బట్టి అందరూ మరీ తల్లి యొక్క ఎంపిక విధానము, దేవుని చేత ఎంపిక విధానము, మరియు బాలయేసు మానవ రూపంలో లేక దేవదేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ భూలోకములకు పంపించిన విధానం గురించి మనం ఇప్పటివరకు వచ్చి ఎన్నో బోధలు విన్నాం. కానీ దీనిలో మనకి ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప దైవ రహస్యం ఏంటంటే దైవ పిలుపు అనే అంశం. ఈరోజు మనకు దేవుడు ధ్యానించుకోమని చెప్తున్నటువంటి అంశం దైవ పిలుపు. ఈ దైవ పిలుపు ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, సహజంగా క్రైస్తవులందరూ ఇలా అనుకుంటారు, ఏమంటే యేసుక్రీస్తు దేవుడు తన యొక్క సత్య సువార్తను లేక రక్షణ సువార్తను తను 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత తన బహిరంగ జీవితం నుంచి ఈ యొక్క దైవ సువార్త ప్రకటనను లేక రక్షణ సువార్తను ప్రకటించాలనుకుంటాం. కానీ అది కరెక్టే. కానీ దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాల్లో మనం చదువుకున్నటువంటి వాక్యాల్లో మన దేవుడు చెప్తున్నటువంటి గొప్ప సందేశం, దేవుడు యేసయ్య కన్నా ముందుగానే
యేసుక్రీస్తు కన్నా ముందుగానే తన యొక్క దైవవాక్య లేక రక్షణ సువార్తను ప్రకటించారు. అది కూడా కాకుండా ఆ ప్రకటన కూడా ఒక స్త్రీ ద్వారా, ఆ ప్రకటన కూడా అత్యంత దేవునికే ప్రేమతో కూడుకున్నటువంటి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఈ యొక్క ఒక స్త్రీ ద్వారా. ఆమె ఎవరో కాదు, గౌరవనీయులైన సహోదరులారా, మరి తల్లి, ప్రపంచంలో మొట్టమొదటి దైవవాక్య బోధకురాలు మరే తల్లి. యేసుక్రీస్తు దేవుడు 33 సంవత్సరాల తర్వాత తన యొక్క వేదాంత బోధనను లేక రక్షణ సువార్తను ప్రకటిస్తే, కానీ మరే తల్లి 12 సంవత్సరాల నుంచే తన యొక్క దైవ సువార్తను ప్రకటించడం ప్రారంభించింది. అది ఎలాగో మనం దేవుడు ఇవాళ ఇచ్చినటువంటి సందేశం ద్వారా తెలుసుకున్నాం. అదేమిటంటే, గౌరవనీయులైన సహోదరులారా, ఈ వాక్యంలో మనం గ్రహించవలసిన విషయం, దేవదూత వచ్చి మరే తల్లికి చెప్పిన సువార్త. ఏంటో సువార్త అంటే, నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు అని తెలియజేస్తున్నారు. అంటే దేవుడు తన యొక్క దేవదూత ద్వారా మరే తల్లిని తన యొక్క వేదవాక్కు ప్రకటనకు ఎన్నుకున్నారు అని మనకి ఈ యొక్క వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ వచనం ద్వారా దేవుడు తను ఎన్నుకున్నటువంటి మరే తల్లి ఎటువంటి వారో తెలియజేస్తున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలు అంటే దేవుని యొక్క దయకు అర్హులైన స్త్రీ. దాంతో పాటుగా ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు అంటే తండ్రి అయిన యెహోవా మరే తల్లిని తన యొక్క వేదవాక్కు సువార్త ప్రకటనకు లేక ప్రేమ సందేశ ప్రకటనకు ఏ విధంగా ప్రకటించారు, ఏమని చెప్తున్నారు? 30వ వచనంలో, దేవదూత మరియమ్మ భయపడకు, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. అనగా దేవుడు మరే తల్లిని రక్షణ సువార్తకు ప్రకటనకై ఎన్నుకున్నారు. ఆ దేవుని యొక్క అనుగ్రహమునకు మరే తల్లి అర్హురాలు అయిపోయారు. అయితే ఏ విధంగా అర్హురాలు అయిపోయారు అనేది మనం చూసుకోవచ్చు. ఎందువల్లంటే ఆ తల్లి యొక్క ఎంపిక ద్వారా ఆ తల్లి చూపించినటువంటి లేక మరే తల్లి ఒప్పుకున్న విధానాన్ని బట్టి ఆ క్షణం నుంచి మరే తల్లి వేద వ్యాపక లేక దైవ సందేశ లేక రక్షణ సువార్త ప్రకటనరాలుగా దేవుడు మరే తల్లిని ఎన్నుకుంటాం. మరే తల్లి తన యొక్క ఇష్టాన్ని దేవదూతకు ముందు ప్రకటించడం చూస్తాం. మనం ఇక్కడ 38వ వచనంలో చూస్తాం. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన యొక్క ఇష్టాన్ని దేవదూత ద్వారా దేవునికి తెలియజేసింది. ఇదిగో ఈ విధానంగా మరే తల్లి ప్రప్రథమైనటువంటి వేదవ్యాపక లేక రక్షణ సువార్త ప్రకటకురాలుగా మనం దేవుడు ఎన్నుకున్నాడని మనం గ్రహించవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు, దేవుడు ఎన్నుకున్నా సరే, అయితే దేవుడే యేసుక్రీస్తు దేవుని కూడా పంపించడం కాకుండా తన యొక్క సువార్త ప్రకటనలకు కొంతమందికి శిక్షణ ఇస్తారు కదా, మరి మరే తల్లి విషయంలో ఏంటి అని మనం ప్రశ్నించుకోవచ్చు. అవును, శిక్షణ ఇస్తారు. మరే తల్లిని ఇదిగో ఈ పిలుపు ద్వారా మరే తల్లికి శిక్షణ ఇస్తున్నారు. ఏ విధంగా? తను మానసికంగాను, శారీరకంగాను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను సిద్ధపడటానికి మరే తల్లికి ఈ పిలుపు ద్వారా దాని ఏమంటుంటే ట్రైనింగ్ అంటాం, ట్రైనింగ్ ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే శిక్షణ ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ శిక్షణ ద్వారా మరే తల్లి శిక్షణ కాలంలోనే మరే తల్లి ఎన్నో కష్టాలు అనుభవించింది, వేదన అనుభవించింది, బాధలను అనుభవించింది, దుఃఖాన్ని భరించింది. తన యొక్క జీవితాంతం దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూనే ఉంది. అయితే మనం యేసుక్రీస్తు దేవునికి మరే తల్లికి పోల్చుకుంటే, యేసుక్రీస్తు దేవుడు తన మరణాంతరం ఏ విధంగా అయితే తన యొక్క రక్షణ సువార్తను శిష్యుల ద్వారా ప్రకటింపజేస్తున్నారో, అదేవిధంగా మరే తల్లి కూడా తన మరణాంతరం కూడా తన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క లేకపోతే తన కుమారుడు యేసుక్రీస్తు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ సువార్తను ప్రకటిస్తూనే ఉంది. అది ఎలాగో మనం చూద్దాం. ముందుగా మరే తల్లి లేక ఒక వ్యక్తి స్వార్థకుడుగా ఉండాలంటే మనకు కావాల్సింది ముందు దైవ పిలుపుని గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలంటే ఆ వ్యక్తికి కావాల్సింది ప్రప్రథమైనటువంటి అంశము దైవ పిలుపు కలిగి ఉండాలి. ఆ వ్యక్తి దైవ పిలుపు కలిగి ఉండాలి. మనం ఇప్పుడు చూసుకున్న ఈ వాక్యాల్లో మరే తల్లిని దేవుడే స్వయంగా పిలుచుకున్నారు. ఆ విషయాన్ని దేవదూత ద్వారా తన యొక్క సందేశాన్ని తెలియజేశారు. ఆ తెలియజేసిన వాక్యం ప్రకారం మరే తల్లి కూడా తన యొక్క ఇష్టతను ప్రదర్శించింది, తన యొక్క ఇష్టతను వ్యక్తపరిచింది. అయితే ఇక్కడ మనం మరే తల్లి యొక్క
భర్తగారుగా ఉండబోతున్నటువంటి యోసేపు గారు కూడా ఈ వాక్య సువార్త ప్రబోధంలో భాగస్థులే. అయినప్పటికీ ప్రథమ పాత్ర వహించింది మాత్రం మరి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ట్రైనింగ్ కంటే అంటే తర్ఫీదు విషయానికి వస్తే మరి తల్లి ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇగో ఎప్పుడైతే తన యొక్క ఇష్టతను దేవాదేవునికి తెలియజేసిందో ఆ క్షణం నుంచి దేవాదేవుడు మరి తల్లికి తర్ఫీదుని ఇవ్వటం ప్రారంభించారు. ఏ విధంగా ఇగో మరి తల్లి అనుభవిస్తున్నటువంటి కష్టాల ద్వారా ఎప్పుడైతే మరి తల్లి వివాహం కాకముందే 12 సంవత్సరాలు అప్పుడే దేవాదేవుడు యొక్క వాక్యాన్ని ఇష్టంగా అంగీకరించి తన యొక్క సువార్తను జీవితం ద్వారా బోధిస్తూ ఉందో ప్రకటిస్తూ ఉందో అప్పటి నుంచి మరి తల్లి తన యొక్క తర్ఫీదును ప్రారంభిస్తూ ఆ తర్ఫీదు కూడా కష్టాలతోటి, వేదనతోటి, చిరాకులతోటి, చేదరింపులతోటి, సమాజం ద్వారా వచ్చే ఎత్తిపరుపు మాటలతోటి మరి తల్లి క్రమశిక్షణలో లేక తర్ఫీదులో దైవ వాక్య ప్రబోధం యొక్క తర్ఫీదులో నిష్ణాతురాలుగా తయారైంది. ఏ విధంగా మనం చూసుకుంటాం 12 సంవత్సరాల వయసులో ఏదో మతం ప్రకారం ఏ స్త్రీ అయినా సరే గర్భం ధరిస్తే అది కూడా భర్త యొక్క ప్రమేయం లేకుండా లేక పురుషుల యొక్క ప్రమేయం లేకుండా ఏ స్త్రీ అయితే గర్భం ధరించిందో ఆ స్త్రీని యోధ చట్ట ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి. మరి తల్లి కూడా అదే పరిస్థితి వస్తుంది, రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ యోసేపు గారు మరి తల్లిని అంగీకరించడం ద్వారా దేవదేవుని యొక్క సువార్త ప్రకటన ద్వారా దేవదత్త ద్వారా తెలియజేసిన వాక్యాలను బట్టి యోసేపు గారు తన యొక్క ముందుగా మరి తల్లిని రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకున్న ఆ నిర్ణయాన్ని దేవాదేవుడు చెప్పినటువంటి సువార్త ప్రకారం లేకపోతే దేవదత్త తెలియజేసిన సందేశం ప్రకారం ఆ యొక్క ఆలోచన యోసేపు గారు విరమించుకొని మరి తల్లిని భార్యగా స్వీకరించడం వల్ల మరి తల్లి తన యొక్క సామాజిక లేక యోధ చట్టం ప్రకారం పొందవలసిన శిక్ష నుంచి దేవాదేవుడు తప్పించారు. అది ఒక మనం అనుకోవచ్చు తర్ఫీదులో ఒక భాగం. ఇంకోటి ఏంటంటే మనం తర్ఫీదులో పొందవలసినటువంటి ఇంకో భాగం ఏంటంటే స్త్రీ చిన్న వయసులోనే గర్భం ధరించడమే కాకుండా మరి తల్లి తన యొక్క తర్ఫీదులో బాధలు కూడా భరించింది. గర్భం ధరించినప్పుడు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. ప్రసవించక పూర్వం ముఖ్యంగా మనం చూసుకున్నాం బెత్లెహేము నగరానికి జనాభా లెక్కలో అప్పచెప్పడానికి వెళ్ళినప్పుడు అగస్త్య చక్రవర్తి కాలంలో హేరోదు రాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో మరి తల్లి యోసేపు గారు ఇద్దరు కలిసి బెత్లెహేము నగరానికి జనాభా లెక్కలను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆమె శారీరకంగా తర్వాత మానసికంగా ఎంతో వేదన పొందింది తర్ఫీదులో భాగంగా. ఏ విధంగా అంటే ఏ విధంగా బెత్లెహేము వెళ్ళినప్పుడు ఆ తల్లికి ప్రశంసించడానికి స్థలం లేదు, తలదాచుకోవడానికి ఆ భార్య భర్తలకి చిన్న గూడు కూడా లేదు. ఎక్కడ చూసినా ఆ నగరం అంతా జనసంద్రంతో నిండిపోవటం వలన వాళ్ళు కనీసం కాలు మోపటానికి కూడా స్థలం లేని ఆ ప్రదేశంలో దేవాదేవుడు ఒక స్త్రీ ద్వారా పశువుల పాక అనగా ఆ యొక్క బెత్లెహేము దూరంగా పశువుల పాకలో జన్మించే విధంగా ఆ తల్లికి మార్గం చూపించారు. అప్పుడు మరి తల్లి తన యొక్క దైవాది దేవునికి తన యొక్క స్త్రీతత్వం ద్వారా జన్మనిచ్చింది. గౌరవనీయులైన సోదరులారా, ఇది కూడా తర్ఫీదులో భాగమే. ఆమె పొందినటువంటి మానసిక వేదన, శారీరక వేదన బాల్యంలోనే ఆమె పొందినటువంటి భౌతిక బాధ తర్ఫీదులో ఒక భాగమే అని మనం చెప్పుకోవచ్చు. గౌరవనీయులైన సహోదరులారా, అయితే ఇక ఆ తర్ఫీదు తర్వాత తర్ఫీదు అయిపోయిన తర్వాత ఇంకొక విషయం, మరి తల్లి బాలునికి జన్మనిచ్చిన తర్వాత వేద ప్రచారం ప్రారంభించారు అని చెప్పుకోవచ్చు. మనం వేద ప్రచారం ఏ విధంగా ప్రారంభించారంటే ప్రప్రదంగా దేవాది దేవుడు యొక్క మోసే ద్వారా అనుగ్రహించినటువంటి ఆ చట్టం ప్రకారం మరియమ్మ గారు యోసేపు గారు వాళ్ళ యొక్క విధానాన్ని లేక ఆచార వ్యవహారాలన్నీ అంత క్రమంగానే ఆచరించారు. ఏ విధంగా బాలయేసేకు నామకరణం చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు తర్వాత దేవాలయంలో కానుకగా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు యేసు యొక్క లేక మరి తల్లి యోసేపు గారు ఇద్దరు ఇక్కడ వేద బోధన చేశారు అని చెప్పుకోవచ్చు మనం. మరి ముఖ్యంగా మరి తల్లి దేవాలయానికి వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు తర్వాత ఇక్కడ మనం చూసుకుంటాం ఒక ప్రవక్త సిమియోను ప్రవక్త తర్వాత అన్నమ్మ అనే ప్రవక్తి వీరిరువురు ఆ దేవాలయంలో ఉండి అననీయ అని మనం అనుకున్నట్టు సిమియోను మన ప్రవక్త ఏం చేశారు, బాలయేసు యొక్క భవిష్యత్తును గురించి తెలియజేశారు. ఆ సమయంలో మరి తల్లి పడ్డటువంటి వేదన అనన్య సామాన్యమైనది.
వేదనాపూరితం. ఎందువలన అంటే ఆ బాలుని ద్వారా తనకు రాబోయే కష్టాలు మరియు వేదనలు అన్నీ మరి తల్లికి ఆ యొక్క ప్రవక్త గారు తెలియచేశారు. ఏమని? నీ యొక్క ఈ బాలుని వలన నీ యొక్క హృదయంలో ఒక కత్తి దూసుకుపోతుంది అని చెప్తున్నారు. అంటే ఆ హృదయంలో కత్తికి దూసుకుపోవటం అంటే అది వేదన భరితమైనటువంటి జీవితానికి గుర్తు. మరి తల్లి మోయవలసినటువంటి శిలువ భారానికి గుర్తు. దాన్ని అంతర్గతమైనటువంటి శిలువ అనుకోవచ్చు మనం. ఆ అంతర్గతమైనటువంటి శిలువ భారానికి గుర్తు. అంటే అప్పటి నుంచి మరి తల్లికి శ్రమలు ప్రారంభించాయి. ఒకవైపు వేద సత్య బోధ చేస్తూనే రెండో వైపు ఆమె వేదనను అనుభవించాల్సిన సందర్భం ఉన్నట్లుగా ఈ యొక్క ఈ సిమియోను యొక్క ప్రాప్తి ద్వారా మనం తెలుసుకోవచ్చు గౌరవనీయులైన సహోదరులారా. ఇక అదైన తర్వాత రెండవది మరి తల్లి తన యొక్క వేద బోధన చేసిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇదిగో మరి తల్లి మన జకరయ్య మరియు ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి సందర్శించిన సమయంలో ఆమె చేసినటువంటి వేదబోధ లేక సత్య వేదబోధ లేక దేవుని సువార్త బోధ అనుకోవచ్చు. ఏ విధంగా చేసింది అని అనుకుంటే, ఇదిగో ఎప్పుడైతే మరి తల్లి తన యొక్క గర్భంలో ఉన్నటువంటి బాలయేసుని తీసుకొని ఎలిజబెత్తమ్మ గారి ఇంట్లో అడుగు మోపారో, అప్పుడు మరి తల్లి యొక్క ఆ పాద స్పర్శ ద్వారా ఆ గృహం అంతా ఆమె గర్భంలో యేసయ్య ఉండటం వలన, దేవాది దేవుడు ఉండటం వలన ఆ గృహం అంతా ఆనంద డోలికల్లో తేలిపోయారు. ముఖ్యంగా ఎలిజబెత్తమ్మ గారి యొక్క గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను గారే ఏకంగా ఎగిరి గంతులు వేశారు గర్భంలో ఉండే శిశువు రూపంలో ఉండగానే. అది మరి తల్లి రెండవసారి తన యొక్క వేద బోధన అనగా తన యొక్క కుమారుని ప్రకటించిన విధానం, తన యొక్క కుమారుని యొక్క ప్రేమ సందేశాన్ని ప్రకటించిన విధానం, ఏ విధంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి. మరి తల్లి వెళ్ళినటువంటి ఎందుకు వెళ్ళారంటే, ఎలిజబెత్తమ్మ గారు వృద్ధురాలు, అందువలన ఆ తల్లికి సహాయం చేయాలనే ఉద్దేశంతో, గర్భం ధరించినటువంటి ఆ స్త్రీకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక స్త్రీతత్వాన్ని గుర్తించి ఆమె పిలవకుండానే వెళ్ళి మరి తల్లి ఎలిజబెత్తమ్మ గారికి సహాయం చేశారు. అది వేదబోధనలో ఒక భాగమే అనుకోవచ్చు మనం గౌరవనీయులైన సహోదరులారా. ఇంకొక రెండవ విషయం ఏంటి? మరి తల్లి వేదబోధ చేస్తున్నటువంటి రెండో విషయంలో ఎక్కడంటే, యేసయ్య పెరిగి తన యొక్క సత్యబోధన లేక రక్షణ సువార్తను ప్రకటించిన సమయంలో మొట్టమొదటిగా తన యొక్క శిష్యులతోటి మరి తల్లితో కలిపి అనగా తల్లితోటి కలిపి యేసుక్రీస్తు దేవుడు కానేపల్లిలో వివాహానికి అటెండ్ అయ్యారు. వివాహానికి వెళ్ళారు బంధువుల ఇంటికి. అక్కడ మరి తల్లి తన యొక్క కుమారుని ద్వారా వేద సత్య బోధన చేశారు. ఏ విధంగా తన యొక్క కుమారుని యొక్క అద్భుత శక్తిని ప్రపంచానికి తెలియజేశారు. ఆ పెళ్లి సందర్భంలో ఉన్నటువంటి బంధు వర్గాలందరికీ తన కుమారుని యొక్క గొప్ప శక్తిని అద్భుత శక్తిని ప్రకటించారు. ఏ విధంగా కానపల్లి వివాహంలో అందరికీ తెలుసు, ద్రాక్షరసం అయిపోయిన సమయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆ తల్లి గుర్తించినటువంటి ఆ సమస్యను వెంటనే తన వద్దన ఉన్నటువంటి దేవాదేవుడైన తన కుమారుడిగా శక్తిని గుర్తించినటువంటి ఆ తల్లి వెంటనే యేసుక్రీస్తు దేవునికి చెప్పింది, అయ్యా ఇదిగో వీరికి ద్రాక్షరసం అయిపోయిందంట అన్నారు. అప్పుడు మరి యేసుక్రీస్తు దేవుడు పైకి అదేంటమ్మా ఇది మనకు సమస్యకు సంబంధించిన విషయం కాదు కదా అన్నప్పటికీ కూడా మరి తనకి తెలుసు తన యొక్క కుమారుని యొక్క శక్తి, అద్భుత శక్తి. అందువలనే ఆ రూపంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తన కుమారుడు అనగా దేవాది దేవుడు మానవ రూపంలో ఎత్తినటువంటి తన కుమారుడిగా ఉన్నటువంటి యేసు యొక్క అద్భుత శక్తిని అక్కడ ప్రదర్శించేలా చేసింది. ఆ విధంగా ఆ ప్రాంతం అందరికీ కేవలం ఆ పెళ్లి వివాహంలో ఉన్నవారికే కాదు, తన యేసు వద్ద ఉన్నటువంటి శిష్యులు కూడా తెలియజేయగలిగారు. మొట్టమొదటి సువార్తికురాలుగా మనం చెప్పుకోవచ్చు గౌరవనీయులైన సహోదరులారా. మూడో విధంగా ఎక్కడ తన యొక్క సువార్తను ప్రకటించారంటే, యేసుక్రీస్తు దేవుడు తన యొక్క బోధ చేస్తున్నట్టు ప్రజల్లో ఉన్నప్పుడు మరి తల్లి తన యొక్క బంధువులైనటువంటి కొంతమంది యువకుడిని తీసుకొని తన యొక్క కుమారుడు వద్దకు వెళ్ళింది. ఎందుకు తీసుకెళ్లారంటే, మనం తన కుమారుని యొక్క గొప్పతనాన్ని, తన కుమారుడు భగవంతుడిగా ఉన్నటువంటి తన కుమారుడు యొక్క గొప్పతనాన్ని, తనకు ఏ విధంగా తన కుమారుడు ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి వేద ప్రచారం చేస్తూ ప్రేమ సందేశాన్ని తెలియజేస్తూ ప్రజలందరూ ఎంతమంది గుమిగూడి తన యొక్క కుమారునికి సందేశాన్ని వినడానికి వస్తున్నారో కళ్ళారా చూడటానికి వాళ్ళు కూడా ఆ దేవాది దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి అవకాశం కల్పించారు. తన బంధువులు అయినటువంటి కొంతమంది తీసుకుని వెళ్ళిపోయి
గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది కూడా మరి తల్లి చేసినటువంటి వేద బోధనలో ఒక భాగం అని మనం అనుకోవచ్చు. అయితే ఇంకొక విధంగా మరి తల్లి ఇంకొక విధంగా కూడా తన యొక్క వేద బోధన చేశారు. ఏ విధంగా? తన యొక్క కుమారుడు శిలువ మరణంపై ఉన్నప్పుడు, మనం శిలువ మీద మరణిస్తున్నప్పుడు తను అక్కడ ఉండి తన యొక్క వేద బోధన చేశారు. ఏమని? చూడండి ప్రజలారా, మీ కొరకు ఎన్నుకొనబడినటువంటి, మీ కొరకు దివి నుంచి భూమి దిగి వచ్చినటువంటి నా పుత్రుడుగా జన్మించినటువంటి, నా కుమారుడుగా జన్మించినటువంటి నా కుమారుని మీరు ఎంత అన్యాయంగా చంపుతున్నారు, ఎంత ఘోరంగా చంపుతున్నారు. మీ కొరకై, మీ యొక్క పాప క్షమాపణ కొరకై నా కుమారుణ్ణే దేవాదేవుడు బలిగేస్తున్నారే. మరి మీరు ఎందుకు పాప కోపం నుంచి బయటికి రాకూడదు అనే గొప్ప సందేశాన్ని మనకి ఆ విధంగా దేవాదేవుని యొక్క సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు మరి తల్లి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దయచేసి తదనంతరం మరి తల్లి యొక్క చివరి సందేశం మనం అపోస్తల కార్యాల్లో చూస్తాం. అపోస్తల కార్యాల్లో శిష్యులందరితో పాటుగా దేవాదేవుడు అనగా యేసుక్రీస్తు దేవుడు మోక్షరాజ్యానికి వెళ్తున్న సమయంలో ఉన్నటువంటి ఆ శిష్యులందరిలో మరి తల్లి కూడా ఉండి తన యొక్క కుమారుడు తన గర్భం నుంచి ఉద్భవించినటువంటి దేవాదేవుడు తిరిగి తన యొక్క తండ్రి వద్దకు వెళ్తాం స్వయాన్ని చూసింది. తన యొక్క దైవానుభూతిని లోకానికి ప్రకటించింది. తదుపరి మరి తల్లి తన యొక్క వేద సువార్త ప్రచారంలో నిష్కల్మషమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ, పాపరహితురాలుగా జన్మించినటువంటి ఆ తల్లి తన యొక్క వేద బోధను, తన యొక్క ప్రేమ సందేశాన్ని, దైవ సందేశాన్ని తన యొక్క అసూలు బాయటం ద్వారా, అనగా దేవాదేవుడే అంతగా తన యొక్క జీవితాన్ని అర్పించుకున్న ఆ తల్లిని యేసుక్రీస్తు దేవుడు ఏ విధంగా అయితే మోక్షానికి తీసుకువెళ్ళబడ్డారో, ఎత్తబడ్డారో, అదేవిధంగా మరి తల్లి కూడా తన యొక్క అసూలును బాసింది, మోక్షరాజ్యానికి తీసుకుని వెళ్ళబడింది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది మరి తల్లి యొక్క గొప్ప వేద వ్యాపక ప్రేమ సందేశ వ్యాప్తి. ప్రపంచంలో మొట్టమొదటిగా మనం అనుకుంటాం యేసుక్రీస్తు దేవుడు తన యొక్క ప్రేమ సందేశాన్ని ప్రకటించారు. కానీ అంత ముందుగానే ఎప్పుడైనా అంతే కదా, జీవితంలో కుటుంబంలో బిడ్డల కన్నా ముందుగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క విధానాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు మరి తల్లి ప్రప్రథమైనటువంటి వేద సత్య బోధకురాలని, రక్షణ సువార్త బోధకురాలని. ఆమె తన కుమారుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు దేవునికి నిజమైనటువంటి సాక్షిగా, ప్రప్రథమమైనటువంటి వేద సాక్షిగా నిలబడ్డారని చెప్పడంలో దీనిలో అతిశక్తి ఏమీ ఉండదు, లేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప వేద సత్య బోధకురాలని మనం ఎందుకు మన జీవితంలో ఆదర్శంగా తీసుకోకూడదు? ముఖ్యంగా స్త్రీలారా, దయచేసి వినండి, మరి తల్లిని గౌరవించండి, ఆమె యొక్క ప్రేమ సందేశాన్ని స్వీకరించండి. ఆమె బోధించకపోవచ్చు యేసుక్రీస్తు దేవునిలాగా, శిష్యుల్లాగా, ఇప్పుడు ప్రవచిస్తున్నటువంటి మత గురువులాగా, కానీ ఆమె యొక్క జీవితమే ఒక గొప్ప సందేశం, ఆమె యొక్క జీవితమే ఒక గొప్ప బోధ. అయితే ఆమె బోధ, ఆమె మోక్షారోహణకి వెళ్ళినంత మాత్రం ఆమె యొక్క బోధ అంత ముగియలేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు దేవుడు ప్రకటించిన ప్రేమ సందేశం, రక్షణ సువార్త ప్రపంచం ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం కొనసాగుతుందో, అదేవిధంగా మరి తల్లి యొక్క వేద సత్య బోధ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క లోకం, ఈ యొక్క భూమి మీద మానవులు ఉన్నంతకాలం ఏ విధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా అనేక ప్రపంచం నలుమూలల ఆమె యొక్క ప్రేమ సందేశం, ఆమె యొక్క ప్రేమ జీవితం, దేవునికి అంకితమైనటువంటి జీవిత విధానం అందరూ గమనిస్తే మనం ఏ విధంగా ఆమె కావాల్సిన వారికి ప్రార్థన చేసిన వారు అందరి తరపున ప్రార్థన చేస్తున్నారు, వరాలను అనుగ్రహిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. ఆమెనే స్వయంగా అవసరమైన ప్రదేశంలో ఆమె స్వయంగా దర్శనం అయ్యి వేద సత్య బోధ చేస్తూనే ఉన్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది నిజమైనటువంటి వేద సత్య బోధ అంటే, ఇది నిజమైనటువంటి భక్తురాలు, దేవునికి తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఇష్టాన్ని తెలియజేసుకున్నటువంటి ప్రప్రథమైనటువంటి వ్యక్తి, అనగా దైవ సందేశకుడు అంటే, దైవ సందేశకురాలు అంటే. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ భాగ్యాన్ని అనుగ్రహించి మన ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగింపుగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన సర్వశక్తివంతుడైన సర్వేశ్వరా, మీకు ఒక్కరికే తెలుసు ఎవరి ద్వారా మీ ప్రేమ సందేశాన్ని ప్రకటించుకోవాలి ప్రభు. ఆ యొక్క మీ ఉద్దేశం ప్రకారమే మీ భూలోకంలో ఈ భూలోకంలో జన్మించి మరణించక ముందే మరి తల్లిని ఆది కాండంలోనే మీరు 3వ అధ్యాయం 15వ వచనంలోనే
మరి తల్లిని ఎన్నుకొని ప్రత్యక్షంగా తర్వాత మీ కుమారుడు మా నాథుడైన యేసయ్య కొరకు ఈ భూలోకంలో జన్మింపచేసి మాకు నిత్య సత్య సువార్త బోధకురాలుగా ఈ లోకానికి మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు ప్రభు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన సందేశం ప్రకారం మేము మీ యొక్క చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు ఈ వాక్యమైన బిడ్డలందరికీ ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మరి తల్లి ప్రార్థన ద్వారా మేము ప్రతిమాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. గాడ్ బ్లెస్సెస్ ఆల్ త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ. ఆమె. పిత పుత్ర
ఆలయములో బాలుడు కనిపించక దినమెల్లా ఆందోళన చెందావులే. దేవుని ఆలయములో బాలుడు కనిపించక దినమెల్లా ఆందోళన చెందావులే. ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని, ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని విశ్వసించినావులే, విశ్వసించినావులే. దివ్యకారుణ్యమాతా జోహారులు, ఉన్నడావ వ్యాకుల మాతా మాకై ప్రార్థించమ్మా. దివ్యకారుణ్యమాతా జోహారులు, ఉన్నడావ వ్యాకుల మాతా మాకై ప్రార్థించమ్మా. స్లీవను మోస్తున్న క్రీస్తుని శ్రమలను కనులారగాంచి బాధనుందావులే. స్లీవను మోస్తున్న క్రీస్తుని శ్రమలను కనులారగాంచి బాధనుందావులే. ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని, ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని విశ్వసించినావులే, విశ్వసించినావులే. దివ్యకారుణ్యమాతా జోహారులు, ఉన్నడావ వ్యాకుల మాతా మాకై ప్రార్థించమ్మా. దివ్యకారుణ్యమాతా జోహారులు, ఉన్నడావ వ్యాకుల మాతా మాకై ప్రార్థించమ్మా. కల్వరి సిలువలో ఇద్దరు దొంగల మధ్యన క్రీస్తు మరణించగా దుఃఖపడినావులే. కల్వరి సిలువలో ఇద్దరు దొంగల మధ్యన క్రీస్తు మరణించగా దుఃఖపడినావులే. ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని, ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని విశ్వసించినావులే, విశ్వసించినావులే. దివ్యకారుణ్యమాతా జోహారులు, ఉన్నడావ వ్యాకుల మాతా మాకై ప్రార్థించమ్మా. దివ్యకారుణ్యమాతా జోహారులు, ఉన్నడావ వ్యాకుల మాతా మాకై ప్రార్థించమ్మా. పాపులకై మరణించిన క్రీస్తుని దేహము నీ ఒడి నుండగా బాధనుందావులే. పాపులకై మరణించిన క్రీస్తుని దేహము నీ ఒడి నుండగా బాధనుందావులే. ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని, ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని విశ్వ
సమాధిలో ఉంచగా నీ హృదయంతటా వేదనుందావులే. క్రీస్తుని దేహమును సమాధిలో ఉంచగా నీ హృదయంతటా వేదనుందావులే. ఆయనే రారాజని, ఆయనే ప్రభుడని,